ప్రజలు ఇష్టం. అంటే కాంగ్రెస్ కూడా ఏం లేదు అక్కడ, మీ పార్టీ ఏం లేదు, బీజేపీ ఏం లేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ జగనే కొట్లాడుకోవాలి కదా. ఏం లేదు, మాకు జనం ఉన్నారు, ఓకే, వాళ్ళు వ్యతిరేకించి జనం ఉన్నారు, ఆ జనంతో పాటు మేము కూడా ఉన్నాము. మా భాగం మాకు వస్తుంది, ఏమి భయపడే భాగం ఎన్నికలు వచ్చే లోపల ఉందా సార్? ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్క కేరళ తప్పితే ఇంకెక్కడ అంటే కలుగుతాం. ఇండియా కూటమిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలుగుతాం అక్కడ ఏపీలో. ఎట్లా కలుస్తారు? ఇది కలపం. ఇండియా కూటమిలో ఎవరైతే ఉంటారో వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం. బలం మీరు అన్నటువంటి ఆ ఇండియా కూటమిలోనే మమతా బెనర్జీ కాంగ్రెస్ తిడుతుంది, నేను చెప్పేది ఆల్ ఇండియాది కాదు. అవును, ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉండడం కాంగ్రెస్ సిపిఐ రెండే మిగులుతాయి. సిపిఎం ఉంది కదా, కొన్ని పార్టీలు ఉన్నాయి కదా వచ్చేటివి. ఓకే, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా, అవును, అంతా కలిసి పనిచేస్తాము. జనంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాము. త్రిముఖ పోటీ వచ్చేస్తుందా? ఎందుకు రాదు? జనం అనుకుంటే ఎందుకు వస్తుందంటే చంద్రబాబు నాయుడు బీజేపీని సపోర్ట్ చేస్తున్నాడు, ఓకే, జగన్మోహన్ బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు. బీజేపీ రాష్ట్రానికి అంత అన్యాయం చేసేటప్పుడు న్యాయం చేయలే, ఒక్క పైసా విధించలే, ప్రాజెక్టులు రాని లేదు, పోవడానికి కట్టనే లేదు, రాష్ట్ర విభజన చట్టం రాని లేదు, మరి క్యాపిటల్ రానికుండా చేశారు. ఇవన్నీ బీజేపీ చేసేటప్పుడు ఏదో పనిలే కదా. ఆ బీజేపీ అంతగా అమరావతికి మేము డబ్బులు ఇచ్చినాము, అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేదు, మాకేం సంబంధం అంటుంది. మేము అడిగిన డబ్బులు ఇచ్చినాము, చంద్రబాబు నాయుడు ఆయన పేరు కోసం ఖరాబ్ చేసుకుని తప్పితే ఏమైనా కానీ వీరు ముగ్గురు దొంగలే, ఓకే, వీరు ముగ్గురు ఆంధ్రప్రదేశ్కి శత్రువులు అని ముద్ర పడిపోయింది. దాని బయటపడలేవు. ఎవరెవరు? కాంగ్రెస్ ను, బీజేపీ, కాంగ్రెస్ కాదు, టీడీపీ, వైసీపీ, బీజేపీ. ఓకే, జగన్ మళ్ళా సర్కార్లకు రాడంట. వైసీపీ అండి, అదే జగన్ పార్టీ, వైసీపీ జగన్ పార్టీ రాదా మళ్ళీ సర్కార్లకు రాదా? మళ్ళీ వచ్చే అవకాశం లేదు. వ్యతిరేకత బాగా ఎవరు వస్తారు నేను చెప్పాను కానీ ఓకే, జగన్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఓకే, తెలంగాణలో ఎట్లా జరిగిందో కేసీఆర్ పోవాలని జగన్ పోవాలని వచ్చేసిందంటారా? ఆ మూడ్లో ఉన్న జనాలు. అందుకనే ఎమ్మెల్యేలు మార్చి కొత్త మొఖాలు పెడతా అంటున్నాడు. ఓకే, ఏమంటే ఎమ్మెల్యేలు కదా వాళ్ళు చూడాల్సింది, నువ్వు ఏం చెప్తే చేశారు ఎమ్మెల్యేలు. ఓకే, కాబట్టి ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు, నువ్వేది వ్యతిరేక లెక్క. నువ్వు ఒకటి మారితే మొత్తం పోతుంది, వాళ్ళకి బతికిపోతా కదా నేను చెప్తున్నా. ఎమ్మెల్యే వాళ్ళని నష్టం రాలే, ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేశారు పాపం. కాబట్టి ముఖ్యమంత్రి నువ్వు మారినావు అనుకో వాళ్ళు మంచివాడు అయిపోతారు.